అన్నపూర్ణ ఈ నామంలో విశేషం ఏంటంటే అన్నము అంటే కేవలం ఆహారం అని మాత్రమే కాకుండా ఐశ్వర్యములు అని అర్థాన్ని చెప్తూ, అందుకే బయట మనకు కావలసిన ఐశ్వర్యాలు ఉంచినది, ఐశ్వర్యాలు అనుభవించే శక్తిని ఇంద్రియాలకు ఇచ్చింది కనుక లోపల వెలుపల కూడా అన్నపూర్ణమ ఆ విధంగా మనకి ఒక పూర్ణత్వాన్ని ఇస్తున్నది. మన శరీరంలో శక్తిని నింపింది, మన చుట్టూ ప్రపంచంలో అనుభవించే ఐశ్వర్యాలను నింపింది. ఆ నింపిన తల్లిని అన్నపూర్ణ అని భావిస్తున్నాం కనుక అన్నం అనగా ఐశ్వర్యం అని అర్థం తీసుకోవాలి. అన్నపూర్ణ ఆరాధన ఏ ఇంట్లో జరుగుతుందో ఆ ఇంట్లో దరిద్రములు ఉండవు. ఇది గమనించవలసిన ప్రధాన అంశం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ.